హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు జరిగితే వాళ్ళు చూసుకోవాలి. కానీ అలా కాకుండా ఎవరో మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటది? అది కూడా ఏదో మా లోకల్ మాంత్రికుడు కూడా కాదు, బ్యాంకాక్ మాంత్రికుడు అంట. మరి అలాంటి ఒక ఇంటర్నేషనల్ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఆ భార్య భర్తలకి సొల్యూషన్ దొరికిందా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. సమయానికి తగు సేవలు చేయని శ్రీవారిని, ఎన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని. అక్కడేమో సేవకు పాటలను వస్తుంది, ఇది చూస్తేనేమో పిచ్చ తన్నుడు తంటుంది. ఏంటి ఇది? ఇది కూడా ఒక రకమైన సేవే కదండి. ఇదేం సేవనే? అంటే నాకు కొడతా ఉంటే మీకు మసాజ్ లాగే కదా ఉంటది. వంట చేసావా? చేశాను, తినేసాను. మరి నాకేంటే పరిస్థితి? నీకు కావాలంటే ఆ గిన్నెని నాకు పో. ఒక టీం లీడర్ ని పట్టుకొని గిన్నెలు లాకమంటావా? ఏంట్రా టీం లీడర్? ఏంటి? నాకు 10,000 కావాలి ఫస్ట్. నీకు 10,000 ఎందుకే? బ్యూటీ పార్లర్కి పోయి ఫేషియల్ చేసుకుంటా, ఐబ్రోస్ పెట్టించుకుంటా, హెయిర్ ఫాల్ చేసుకుంటా. నువ్వు ఎగస్ట్రా చాలా చేస్తున్నావు కానీ ఫస్ట్ వంట చేయబోపు. చాలా రోజు తను చూస్తానా ఎన్ని గొడవలు అవుతున్నాయి. అమ్మాయి అయితే నాకు కూడా నచ్చింది, కావాలంటే పెళ్లి చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోవట్లేదే. నీ టార్చర్ తట్టుకోలేక పక్కింటి లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మాయి కూడా లైన్ ఓకే, నువ్వు విడాకులు ఇచ్చేస్తే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే. అన్నయ్య ఒక్క నిమిషం నేను ఇలా చెప్తాను. నాకు సుజాత కావాలి. నీకు సుజాత కాదురా, లక్ష్మిరా. ఏదో ఒకటి నాకు వచ్చింది చెప్తా. నేను చెప్పిందే కరెక్ట్. ఇరిపోపా ఇంట్లో నువ్వు పోనే వస్తా. ఏమండి, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, ఇలాంటి భార్య వచ్చింది. ఏంటి కాగితం? బ్యాంకాక్ మాంత్రికుడు హైదరాబాద్ లో దిగారు, మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయన తీరుస్తాడు. వెంటనే ఆ మాంత్రికుని కలవాలి నేను. నమస్కారం అండి, ఇదే నా భార్య, ఎప్పుడు నా కాళ్ళ కింద ఉంటది. ఎవరెవరి కాళ్ళ దగ్గర ఉన్నారో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. అవునే, ఇంటికి వంటే వండు. పొట్లకాయ వద్దు. ఎందుకండి? అది నాకన్నా పొడుగుంటది. ఏమండి? బీరకాయ వద్దు, అది నా కాళ్ళ కన్నా పొడుగుంటది. మరి ఇంకేమంటదండి? నా తలకాయ. మేక తలకాయ అదే. సింహం ఎప్పుడైనా చూసావా? లేదండి, నాకు భయం. నేను ఉన్నా కదా, చూపిస్తా. చూపియండి. సింహం ఏంట్రా ఇది? పిల్లిని ఎప్పుడైనా చూసావా? లేదండి. నిజంగా? మీ రాకేష్ ఉన్నాడు కదా, పిల్లి. మీరు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వచ్చేస్తానండి. మా ఆయన నన్ను మస్తు ఘోరంగా టార్చర్ పెడుతున్నాడు. ఏంటో ఈ సమస్యల నుండి నన్ను గట్టెక్కిచ్చే ఒక్కగానొక్క పరిష్కారం. ఏంటి? బ్యాంకాక్ మాంత్రికుడు వచ్చిండా? సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు చెప్తారంట. కృష్ణ భగవాన్ గారు, నేను బ్యాంకాక్ మాంత్రికుని దగ్గర పోయి సమస్యకు పరిష్కారం తెచ్చుకుంటా. నమస్కారం అండి, మా గురువు గారు బ్యాంకాక్ మాంత్రికుడు. మీకు ఏమన్నా సమస్యలు వస్తే గురువు గారి దగ్గరకు వస్తారు, కానీ గురువు గారికి సమస్యలు వస్తే బ్యాంకాక్ వెళ్తాడనమాట. ఈ మధ్య గురువు గారు నీరసించిపోయారు, దానివల్ల సెలైన్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరు రాలేదా మన దగ్గరికి? ఇవాళ సమస్య వచ్చింది. చూస్తేనే అర్థమైతుంది. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం అండి. దేని మీద వచ్చారు మీరు? ఫ్యామిలీ ప్రాబ్లం అండి. అయ్యో పర్లేదు, చెప్పండి మేడం, ఏం కాదు. మా ఆయన నన్ను మస్తు టార్చర్ చేస్తున్నాడండి. ఎవడండి ఆ దరిద్రుడు? ఇలాంటి అందమైన పిల్లాన్ని పెట్టుకుని అచ్చం శ్రీదేవి గారిలా ఉంటే టార్చర్ చేయాలని ఎలా అనిపిస్తుందండి? మొగోళ్ళకి చేతులు నరికేయాలి. అరే బాబు, బాబు నేను తర్వాత వస్తారా? ఎందుకు? నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన వీళ్ళు ఇంత చేస్తారు కదా. మరి మీ ప్రాబ్లం ఏంటండి? మా ఆవిడ నన్ను కొడుతుందండి. ఇంత అందమైన ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని పట్టుకొని ఏ పేర్ల మండి కొట్టేది? అసలు ఇట్లాంటి మొహాన్ని కొడితే ఎవరికన్నా చేతులు వస్తాయా? నీకు మాటలు వస్తలేవు కదా. ఒరే బాబు, ఏంటి గురువు గారు? నా సెలైన్ ఎక్కిందని నీకు తెలుసు కదరా? తెలుసు గురువు గారు. ఎందుకురా ఇంత ఈ టార్చర్ నాకు?
మాంత్రికుడు గారు నమస్కారం అండి. నమస్కారం నాయన. మీరు నిజమైన మాంత్రికుడు అని ఎలా నమ్మాలి? బ్యాంకాక్ తల్లి రాకేష్ గురించి చెప్పమ్మా. రాకేష్ ఎలా ఉంటాడు? నికార్సైన మొగోడమ్మా. కానీ ఇంటికి పోయినాక సుజాత గారి చేతిలో ఎలా ఉంటాడు? ఈ సమస్య ఏంటి చెప్పు. నా భార్య నన్ను విపరీతంగా టార్చర్ చేస్తుంది స్వామి. ఇలాంటి చిన్న చిన్న వాడికి నా దగ్గర రావద్దని చెప్పాను కదా బాబు. పిల్లలు టార్చర్ చేయడం చిన్న విషయం అంటారా? నేను ఏమైనా తీసుకెళ్లి కుక్కర్ లో పెట్టిందా లేకపోతే డ్రమ్ లో పెట్టిందా? అంటే టార్చర్ చేస్తాను. సాటి మొగడిగా ఈ మొగడికి పరిష్కారం చేయరా మీరు? అంత పరిష్కారం చేస్తే నేను బ్యాంకాక్ ఎందుకు వెళ్తారా? ఈయన ఉండి సంసారం చేసుకుంటా కదా. మీలాంటి వాళ్ళ గురించి వాకింగ్ స్ట్రీట్ లా 5 సంవత్సరాల నుంచి తిరిగి ఒక మంత్రగత్తెను పెట్టా. 3500 బాట్స్ ఇస్తే గానీ ఇయ్యలేదు ఆ టానిక్. అది గనక వెళ్ళి మీ భార్యకి ఇచ్చావనుకో నీ వశం అయిపోతుంది. అర్థమైందా? అంత చేస్తే ఏమన్నా రివర్స్ అయిపోతుంది. వెనక తిరిగి చూడకు. రారా చిడితే ఏమైందిరా? నీ ఫేస్ అంత తెలకలు కొట్టినట్టు అయింది. మా ఆయన నన్ను ఒకటే గిచ్చుతున్నాడు గురు. ఏది వీడు కొడుతున్నాడు. టార్చర్ భరించలేకపోతున్నావా? ఈ మూలికే తీసుకెళ్లి మీ ఆయనకి తాపిచ్చేయి, వశమైపోతాడు. ఎల్లు. థ్యాంక్ యూ గురుగారు. దా పద. ఏమే ఏమండి మీ గురించి ఈ చిన్న తెచ్చాను, మీరు నోట్లో వేసుకుంటారా? ఏమండి మీకోసం ఈ చిన్న తీసుకొచ్చిన ఈ చిన్న నోట్లో ఇది వేసుకుంటారా? వేసుకుంటా గానీ నీళ్ళు ఫస్ట్. ఈ చేతిలో పట్టుకొని నీళ్ళు వేస్తాను. ఈ చేతిలో పట్టుకొని నేను నీళ్ళు తీసుకొస్తా. మా భార్య ఎంత సంతోషంగా నన్ను ఇదన్నదంటే ఏదో చేస్తుంది. ఏమే ఇదిగోనే. నేను సగం దాతా, నువ్వు సగం దాకు. నిజంగానా? నిజంగా. ఏంటి టాబ్లెట్ ఇందులో వేసాడంటే కొంప తీసి ఒక రకంగా ఉంది. ఏంది నాకంత తిప్పినట్టు అవుతాను. ఏమండి మీరు ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడే వస్తా అండి. నేను కూడా ఇప్పుడే వస్తానే. బ్యాంకాక్ మాంత్రికులేరి అంత కొంపలు ముచ్చుకుంటే పని ఏమైంది చెప్పు. ఆయన ఇచ్చినటువంటి మూలికలు మేము తాగేమయ్యా. అవునా? బ్యాంకాక్ మంత్రి గారు ఏంట్రా మంత్రగత్తెతో వీడియో కాల్ లో బిజీగా ఉంటే మీరు అందరు పిలుస్తా ఉంటారు. స్వామి మీరు ఇచ్చినటువంటి మూలికలు లేదా పుసుక్కున మేము తాగేసాం. మీరు ఎలా తాగుతారు? వాళ్ళని తాపేయమని అడిగాను కదా. మా వాళ్ళు మాకన్నా డేంజర్ అండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటి? అసలు మీరు ఇద్దరు ఎవరో తెలుసా? పూర్వజన్మలో భార్య భర్త. ఇలాంటివి చేసినందుకే ఇలా అయిపోయారు మీరు. అయిందా? బాగైందా? మీరు చేసిన పాపాలు అలాంటివి ఇలాంటివి కాదు. ఏం పాపాలు చేసావు? ఆ మెట్ల మీద కూర్చొని చేసిన పాపాలే కదరా. మీరు అలా పాపాలు చేసి విడిపోయారు కాబట్టి ఇలా నువ్వు ఎవరికో భర్తగా ఇవో ఎవరికో భార్యగా వచ్చింది. దీనికి పరిష్కారం లేదంటారా? రాసుకున్నావు కదా, ఆ పరిష్కారం నీకే తెలుసు. ఎక్కువసేపు డాక్టర్ నన్ను చేయొద్దన్నారు. మీరిద్దరు కలకాలం కలిసి ఉండాలి. ఈ జన్మలోనైనా మెట్ల మీద కూసుకోకుండా కొద్దిగా సోఫాలను లేకపోతే ఆ సీట్లను కూర్చోండి. అర్థమైందా? మా ఇద్దరిని కలిపినందుకు మీకు ధన్యవాదాలు. చల్లగా ఉండు. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాను. స్పెషలీ పృథ్వీ అండ్ రిషి వాళ్ళిద్దరు మాత్రం అయితే సూపర్ గా చేశారు. నాకు చాలా నచ్చింది. నేను సుజాత మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. చాలా బాగుంది మీ స్కిట్. ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది సార్ స్కిట్? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగా చేశారు. ఆరినట్టు పృథ్వీ రిషి చాలా అద్భుతంగా చేశారు. ప్రవీణ్ వచ్చి స్కిట్ నేనే లేపాలన్నాడు, నిజంగానే లేపాడు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మరి లైవ్ ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? రాకేష్ గారు చాలా బాగుందండి. ముఖ్యంగా వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ప్రవీణ్ అసలు అదరగొట్టారు లాస్ట్ లో. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ.